ఓం శ్రీ మాత్రే నమః. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అత్యధిక ఆదాయం ఉన్న అమ్మవారి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి అమ్మవారిని భక్తులు మహామాయి, శీతలాదేవి అని ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటారు. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను త్రిచి నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయపురంలో ఉన్నాను. ఇక్కడ కొలువై ఉన్న దైవమే శ్రీ సమయపురం మారియమ్మన్. మనం రీసెంట్గా శ్రీరంగం, జంబుకేశ్వర స్వామి, ఇంకా శ్రీ మాణిక్య వినాయక టెంపుల్ని దర్శించుకొని ఈ త్రిచికి దగ్గరలో ఉన్న సమయపురంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రానికి చేరుకున్నాం. ఇది ఈ సమయపురం బస్టాండ్. త్రిచి నుండి ఇక్కడికి బస్ ద్వారా కూడా రావచ్చు, కానీ తమిళం రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో ప్రైవేట్ ఆటో కానీ క్యాబ్స్ కానీ ప్రిఫర్ చేయండి. ఈ బస్టాండ్ నుండి టెంపుల్కి 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. అలాగే ఇక్కడ అన్నదానం కానీ, ఫ్రీ టాయిలెట్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, అకామిడేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ అంతా తమిళంలోనే రాసుంటాయి, ట్రాన్స్లేట్ చేసుకొని వెళ్ళాలి. నాకు తమిళం అర్థం కాక అందరినీ అడుగుతూ ఫస్ట్ ఫ్రీ దర్శనం ఎంట్రీలోకి వెళ్ళాను. అక్కడ క్రౌడ్ చాలా మంది ఉన్నారు. దర్శనానికి అయితే 3 hours పడుతుందన్నారు. ఫ్రీ దర్శనం క్యూ అయితే చాలా దూరం వరకు ఎక్స్పాండ్ చేసి ఉంది. ఇక్కడ 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. అది దీనికి క్వైట్ ఆపోజిట్, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది మెయిన్ గోపురంకి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడైతే క్రౌడ్ ఎక్కువ లేరు. ఇక 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్లో ఫ్రీ దర్శనం క్యూ, ఇది 100 రూపీస్ దర్శనం క్యూ. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. ఒకప్పుడు ఈ అమ్మవారు సాక్షాత్తు శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో ఉండేవారట. అయితే అమ్మవారు అత్యంత ఉగ్ర రూపంలో ఉండటం వల్ల ఆ వేడికి ఆలయంలోని పూజారులు కూడా తట్టుకోలేకపోయేవారట. ప్రశాంతంగా ఉండే శ్రీరంగనాథుడికి ఈ ఉగ్ర రూపం సరిపోదని భావించి అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుండి తీసి కావేరీ నదికి అవతల వైపున ఉన్న ఈ సమయపురం వద్ద ప్రతిష్ఠించారట. అందుకే ఈ అమ్మవారిని శ్రీరంగనాథుని సోదరిగా, వైష్ణవీదేవిగా ఇక్కడ భక్తులు కొలుస్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్న ఒక గొప్ప అద్భుతం పచ్చై పట్టిని వ్రతం. సాధారణంగా మన కోరికలు తీరాలని దేవుని కోసం మనం ఉపవాసం ఉంటాం, కానీ ఇక్కడ లోక కళ్యాణం కోసం, భక్తుల శ్రేయస్సు కోసం, వారిని రోగాల నుండి కాపాడటం కోసం స్వయంగా ఆ మారియమ్మన్ తల్లి 28 రోజుల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం మాసం అంటే ఫిబ్రవరి టు మార్చి చివరి ఆదివారం నుండి ఈ వ్రతం మొదలవుతుంది. ఈ 28 రోజులు అమ్మవారికి ఎలాంటి అన్నప్రసాదాలు నైవేద్యంగా పెట్టరు. కేవలం పానకం, మజ్జిగ, చెరుకు రసం మాత్రమే సమర్పిస్తారట. ఈ టెంపుల్లో సీలింగ్ పైన చాలా అద్భుతమైన పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. వీటిని చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాను. గుడిలో ఎక్కడ చూసినా అమ్మవారి నామస్మరణే వినిపిస్తోంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఉన్న మూల విరాట్ను ఎర్రటి ఇసుక మరియు బంకమట్టి మిశ్రమంతో తయారు చేశారు. అందుకే గర్భగుడిలో ఉన్న ప్రధాన విగ్రహానికి అభిషేకాలు జరగవు. ముందున్న ఉత్సవమూర్తికి మాత్రమే అభిషేకాలు చేస్తారు. వేపాకులు, ఎర్రటి వస్త్రాలతో అలంకరించబడిన అమ్మవారిని చూస్తుంటే ఆ ఉగ్ర రూపంలో కూడా ఒక చల్లని తల్లి ప్రేమ కనిపిస్తుంది. అసలు ఈ అమ్మవారికి మారియమ్మన్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? తమిళంలో మారి అంటే వర్షం, అమ్మన్ అంటే తల్లి, అంటే వర్షాన్ని కురిపించి లోకాన్ని చల్లబరిచే తల్లి అని అర్థం. ఎండాకాలంలో వచ్చే విపరీతమైన వేడి వల్ల ప్రజలకు చికెన్ పాక్స్ లాంటి వ్యాధులు వస్తాయి, అంటే అమ్మవారు పోయటం లాంటివి. ఆ వేడిని తగ్గించి వాతావరణాన్ని చల్లబరిచే వర్షపు తల్లి కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారు ఈ మారియమ్మన్ తల్లిని దర్శించుకుంటే వాళ్ళ బాధలు వానొచ్చినంత చల్లగా తగ్గిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడి రాజగోపురం చూడగానే మనకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. సో ఫైనల్గా మీరు ఎప్పుడైనా ఈ సమయపురం టెంపుల్ని విజిట్ చేశారా? విజిట్ చేసుంటే కామెంట్ బాక్స్లో జై మారియమ్మ అని టైప్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. సో ఇదండి సర్వరోగాలను నయం చేసే సాక్షాత్తు ఆ శక్తి స్వరూపిణి సమయపురం శ్రీ మారియమ్మన్ ఆలయ విశేషాలు.
ముందుగా నేను అప్లోడ్ చేసిన శ్రీరంగం, జంబుకేశ్వరం మరియు వినాయక టెంపుల్ వీడియోలు ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ త్రిచిలో ఉన్న టెంపుల్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఈ ట్రిప్లో ఇలాగే ముందుకు సాగుతూ ఇంకెన్నో అద్భుతమైన ఆలయాల విశేషాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెంపుల్స్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై మారియమ్మన్. ఓం శ్రీ మాత్రే నమః.